నీకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఆ వరంతోనే సాతాను చంపు. నీ చేతిలో ఏదుందో దాంతోనే సాతాను చంపు. ఓ దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోను అటు ఇటు చూస్తే, ఆ యొక్క సంసోను అటు ఇటు చూస్తే ఆయనకు గాడిద దవడ ఎముక దొరికింది. ఆయన అనుకోలే ఈ గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను చంపగలనా అని ఆయన ఆలోచించలేదు. ఆయన దొరికిందంటే కొట్టి చంపడం మొదలు పెట్టాడు ఆయన. ఓ దేవునికి మహిమ కలుగును గాక. నీ చేతిలో ఏముంది? దేవుడు నీకే వరమునిచ్చాడు. ఆ వరమును నువ్వు పదును పెట్టు, ఆ వరమును నువ్వు వాడు. ఆమేనంటారా? ఇంకో ఏదో దేవుడానికి ప్రయత్నం గట్టే కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన ప్రేమైన సోదరి సోదరుడా, నిజంగా పాట అనేది పాపిని అది గొప్ప వరం. అయితే నియమం ప్రకారం పోరాడాలి. నెపోలియన్ ఎందుకు ఓడిపోయాడు? ఏంటి నియమం? విశ్వాసి యొక్క నియమం ఏంటంటే వాక్యం. నీ గొంతును వాడితే నీ వరమును తప్పుడు కార్యాలకు వాడొద్దు. ఒకవేళ వాడితే నువ్వు వరమును, లేకపోతే దేవుడిచ్చిన తలాంతు నువ్వు దాటిపోతున్నావు. మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. సంగీతమును దావీదు కొడుతుంటే సౌలులో ఉన్న దురాత్మ ఏమైపోయింది? ఏమైందండి? ఆ సంగీతమును కొడుతుంటే దయ్యం పారిపోయింది. వాయిద్యములు వాయిస్తుంటే దయ్యాలు పారిపోతాయి. అయితే నీ యొక్క వరమునకు పదును పెట్టు. నేను నాలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటలు పాడాలి. చెయ్య 1,00,000 రూపాయలు 1,00,000 కాదు, 1,00,00,000 ఇచ్చిన ఈ వరం ఆయన సొంతం, ఈ స్వరం ఆయన సొంతం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడైతే నియమ ప్రకారం ఉంటానో అప్పుడే మన యొక్క జీవితంలో జయమును చూస్తాం.